కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు, పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. సభలో జాన్ బాబు గారు నార్త్ తణుకు నుంచి వచ్చారు. ముందుకు రండి సార్. దైవజనులు జాన్ బాబు గారు. థ్యాంక్ యూ. చెరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నాను, ఘనముగా జరిగించెదవు నీ కృపలో. చెరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నాను, ఘనముగా జరిగించెదవు నీ కృపలో. ఊహకు అందనంతగా ఉన్నతముగు సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా. ఊహకు అందనంతగా ఉన్నతముగు సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నా దిక్కు నీవెనయా, నడిపించు యేసయ్యా. నా దైవం నీవెనయా, కరుణించు యేసయ్యా. నా దిక్కు నీవెనయా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే
నీవు మాత్రమే చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి సభలో చాలా విలువైనటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. హైదరాబాదు పట్టణం నుండి ఇంచుమించుగా 25 సంవత్సరాలు ఆ సేవా కార్యక్రమాలు అక్కడ మేము జరిగిస్తున్నాం. అక్కడ మన మధ్యలో మరి ఆ సేవకు ఎంతో సహకారిగా ఉంటున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మా సంఘ పెద్ద గారు ఇర్మియా గారు, వెరీ స్ట్రాంగ్ మ్యాన్. దేవుని విషయంలో చాలా బాధ్యతగా ఆ సంఘాన్ని, సంఘస్థులను ముందుకి నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఆ కార్యక్రమమును నేను వెళ్ళినప్పుడల్లా దైవ ఆరాధన కార్యక్రమాలను జరిపించడానికి నరేష్ గారు ఉన్నారు, యవనస్తుడు. ఆయన కూడా సేవలు ఎంతో సహకరించే వ్యక్తి. అలాగే మరి సంఘ పెద్ద గారు సతీమణితో కలిపి వచ్చారు, ఎస్తేరాణి గారు. అలాగే మా సహోదరి విజయ్ కుమారి గారు, మా అక్క గారి కుటుంబం కూడా అక్కడ సంఘంలో ఉంటారు. అయితే చాలా ఉన్నతమైన సంఘం అది. అయితే ఈ మధ్యకాలంలో ఆ సంఘాన్ని కొంచెం మరి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా, అంటే ఎవరిని బట్టి అనేది ఇంకేమి నేను చెప్పను సభాముఖంగా, ఉన్న సంఘాన్ని జాగ్రత్తగా నడిపించడం జరుగుతూ ఉంది. వీరు ఇంకా చాలామంది రావాల్సిన వారు ఉన్నారు, హైదరాబాద్ నుంచి రాలేకపోయారు. ఏదేమైనా మరి ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అంతకంటే సంఘాలను విడిచిపెట్టి ఆరాధనలు ఎవరికో అప్పచెప్పి మన మధ్యలోకి వచ్చారు అయ్యగారులు. వారికైతే ఇక నేను రుణస్తుండే. అంతకంటే ఇందాక ఒక మాట అని ఆపేశాను. బాక్సర్ ఒక్క దెబ్బ కూడా అంటే కొడతాడే అని మీరు అదే డిప్రెషన్లో ఉంటారు. అంటే ఎందుకు చెప్పానంటే ఆయన అంత బలవంతుడు, అంత ఇందాక ఆయనే చెప్పారు. నేను బయట ఏదో పని మీద వెళ్తున్నా, వింటున్నాను ఆయన వాక్యం. అంత బలవంతుడు, అంత సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ బలం లేని బలహీనుని ప్రేమిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమిస్తాడు. అది చెప్పడానికి ఇది చెప్పాను అంతే, అంతకేం కాదు. ఆయన ఎప్పుడు ఒకటే అంటాడు, హైదరాబాదులో మీకు ఎవరు లేరని అనుకోకండి, నేనున్నాను, మనం కలిసి దేవుని పని చేద్దామనే గొప్ప ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆయన నన్ను వెన్నంటూ ఉంటారు. అందుని బట్టి వారు మన మధ్యలో ఉండటం నాకు సంతోషం అనిపిస్తూ ఉంది. దేవుని స్తోత్రం.